ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వైక సర్వేశ్వరుని ధ్యానాంశము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లా చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఎలయనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఇంతవరకు మనం జరుపుకున్న పండుగలన్నీ అనగా క్రీస్తు జయంతి పండుగ, పాస్కా పండుగ, మోక్షారోహణ పండుగ, పెంతుకొస్తు పండుగలు యేసుక్రీస్తు జీవితానికి సంబంధించినవి. మన రక్షణ చరిత్రలో కీలక స్థానం వహించినటివి. త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ మన రక్షణకు కారకులైన ముగ్గురు వ్యక్తులను గౌరవిస్తుంది. శ్రీసభ ఈ దినము త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను కొనియాడుతూ పై పండుగల సందర్భాలలో పొందిన ఆశీర్వాదాలకు, వరప్రసాదాలకు భగవంతునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తుంది. ప్రతి ఆదివారం కూడా ఈ ముగ్గురు వ్యక్తుల పండుగని చెప్పవచ్చు. ప్రతి ఆదివారము ఈ ముగ్గురు వ్యక్తులకే అంకితం చేయబడినది. ఎలయనా వారములో మొదటి రోజున అనగా ఆదివారం నాడు పిత లోక సృష్టిని ఆరంభించాడని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. అట్లే ఆదివారం నాడు యేసుక్రీస్తు ఉత్థానుడై లేచి మనకు రక్షణను దయచేశాడు. ఇది ఒక నూతన సృష్టి అని చెప్పవచ్చు. అదేవిధముగా ఆదివారం నాడు పెంతుకొస్తు రోజున పవిత్రాత్మ అగ్ని రూపములో ప్రజలపై దిగివచ్చాడు. ఇది మరొక నూతన సృష్టి అని భావించవచ్చు. సృష్టి ఆరంభము, రక్షణ ఆరంభము, పవిత్రీకరణ ఆరంభము ఆదివారం నాడు జరిగాయి. కాబట్టి ప్రతి ఆదివారము మనము అందుకు కారకులైన పితా, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వ్యక్తులను స్మరించి గౌరవించి మానవాళికి వారు వసగిన వరప్రసాదాలకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో యావే ప్రభు సీనాయి పర్వతంపై మోషేకు తన నిజ స్వభావాన్ని వెల్లడి చేశాడు. ప్రభు అతడు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనము. మనతో తన జీవితాన్ని పంచుకోవటానికి సర్వశక్తిగల సర్వేశ్వరుడు తన్ను తాను మనకు తెలియచేసుకున్నాడు. మనమెంత దుష్టులమైనా, దేవుని మనమెంతగా తృణీకరించినా ఆయన మాత్రము మన పట్ల ఆసక్తి కలిగి మన జీవితాల్లో ప్రమేయం కలిగించుకున్నాడు. దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించాడు. పాపం వల్ల మానవుడు దేవుని నుండి దూరమైన మరలా తన దగ్గరికి తెచ్చుకోవటానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములో నరుడుగా జన్మించి మానవులను తండ్రితో ఐక్యపరిచాడు. ఈ క్రమములో తాను ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ దశలో దేవుడు కుమారుడుగా నరరూపం దాల్చి నరుల కొరకు ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. పరిశుద్ధ త్రిత్వములో ముగ్గురు వ్యక్తులున్నారు: పిత, పుత్ర, పవిత్రాత్మ. ఈ ముగ్గురు వ్యక్తులకు మనము గౌరవ మర్యాదలు చెల్లించుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించాలని 4వ ఆజ్ఞ తెలియచేస్తుంది. మన తండ్రి అయిన దేవుని యెడల కూడా మనకు అట్టి కర్తవ్యం ఉంది. దేవుడు మన సృష్టికర్త కాబట్టి ఆయన మన తండ్రి. అంతేగాక యేసుక్రీస్తు ద్వారా మనం ప్రత్యేకంగా ఆయన బిడ్డలమైనాము. క్రీస్తు యేసునందు విశ్వాసం వలన మీరందరూ దేవుని పుత్రులు. గలతీయులకు రాసిన లేఖ
3:26 పౌలు గారు పలుకుతున్నాడు. కన్న తండ్రి కంటే పరలోక తండ్రి అత్యుత్తముడు. ఆయన అనంతమైన వాడు, సర్వశక్తివంతుడు. కన్న తండ్రికి అసాధ్యమైన మేలులెన్నో మనము ఆ పరలోక పిత నుండి పొందుతున్నాం. మనకున్న సర్వస్వము ఆయన నుండే మనకు లభించింది. ఈ భూలోకంలో బిడ్డలు తండ్రిని గౌరవించాలని చెప్పాం. దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనము మన పరలోక పితను గౌరవించాలి. కుమారుడు తండ్రిని గౌరవించును కదా, దాసుడు తన యజమానుని గౌరవించును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని యావే ప్రభు మలాకి గ్రంథము 1:6 పలుకుచున్నారు. దేవుణ్ణి మన తండ్రిగా గౌరవించాలంటే మనం ఏం చేయాలి? మంచి బిడ్డల వలె అన్ని విషయాల్లో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. కుటుంబ జీవితంలో బిడ్డల విధేయత వలన తండ్రి గౌరవం పొందుతాడు. అట్లే మనము దేవుని చిత్తానుసారము జీవిస్తే ఆ పరలోక పితను గౌరవిస్తాం. మనం చేసే ప్రతి కార్యము ఆయనకు ప్రీతికరంగా ఉండాలి. మన ప్రేమను వ్యక్తపరుస్తూ మనము ఏమి చేసినా ఆయన మహిమ కొరకే చేయాలి. నీవు తిననను త్రాగినను ఏమి చేసినను దాని ఎంతయు దేవుని మహిమ కొరకై చేయము అని పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10:31 తెలియజేస్తున్నాడు. పుత్రుని కూడా మనం గౌరవించాలి. ఆయన దేవుడు, పితతో సరిసమానుడు. సుతునకు కూడా అదే గౌరవం చెల్లించాలి. తండ్రి ఎవనికి తీర్పు విధింపడు. తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చును. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని గౌరవింపడు. యోహాను సువార్త 5:22 నుండి 23 వరకు. ఆయన మన నిమిత్తము ఎన్నో బాధలను అనుభవించి శిలువపై మరణించి మహిమలో చేరుకున్నాడు. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. అన్ని నామముల కంటే శ్రేష్టమగు నామమును ఆయనకు ప్రసాదించను. అందువలననే క్రీస్తు నామమును గౌరవించి పరలోక భూలోక పాతాళ లోకమయందలి సమస్త జీవులను వినుతులగుదురు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2:9 నుండి 10 వరకు. కనుక మన రక్షకుడైన యేసుక్రీస్తుకు గౌరవ మర్యాదలు చెల్లించాలి. క్రీస్తుని ఎలా గౌరవించాలి? ఆయన మనం ఒక ఆదర్శంగా స్వీకరించి అనుసరించాలి. నేను చేసినట్లు మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమిత్తిని అని ప్రభు పలికాడు. ఆయన చేసినట్లే మనము కూడా చేయాలి. దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే ప్రధాన ఆజ్ఞలను వసగి దాన్ని తన జీవితంలో అక్షరాలా పాటించాడు. ప్రతిచిత్తానికి బద్ధుడై శిలువపై మరణించి తన ప్రేమను వ్యక్తం చేశాడు. మానవాళికి దైవ జీవాన్ని ప్రసాదించాడు. ఆయన వలె మనము కూడా దేవుణ్ణి ప్రేమించి విధేయులమై నడవాలి. మన సోదరులను ప్రేమించి వారికి అన్ని విధాలా తోడ్పడాలి. క్రీస్తు వలె మనము కూడా మన శత్రువులను ప్రేమించాలి. ఆయన వలె వినయము, సాత్వికత కలిగి అన్నిటినీ ఓర్పుతో భరిస్తూ దేవునికి సన్నిహితులై జీవించాలి. మన ప్రవర్తన క్రీస్తుకు పోలినట్లు ఉంటే మనము ఆయన్ని ఎంతో గౌరవించిన వారవుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మూడవ వ్యక్తి అయిన పవిత్రాత్మను కూడా మనము గౌరవించాలి. పితకు, పుత్రునకు, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక అని ప్రార్థన చేస్తుంటాం. అనగా ముగ్గురకు సమానంగా గౌరవం చెల్లిస్తున్నాం. మన రక్షణకు, పవిత్రీకరణకు కావలసిన వరప్రసాదాలన్నీ పవిత్రాత్మ నుండే మనకు లభిస్తాయి. ఆయన మన యందుండి మనకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ శోధనలను జయించటానికి బలాన్ని వసకుతూ మనలను పరిశుద్ధపరుస్తూ
క్రీస్తును పోలినట్లుగా చేస్తాడు. పవిత్రాత్మను మనము ఏ విధంగా గౌరవించాలి? ముఖ్యముగా ఆయన వలన పొందే వరప్రసాదాలన్నిటినీ సద్వినియోగం చేసుకోవడం వలన మనము ఆయన్ని గౌరవిస్తాం. పవిత్రాత్మ మన అంతఃకరణం ద్వారా, పెద్దల ద్వారా, జీవిత సంఘటనల ద్వారా మనకు ఎన్నో హెచ్చరికలు అందిస్తున్నాడు. వాటిని మనం స్వీకరించాలి. సంస్కారాల ద్వారా పవిత్రాత్మ మనలను పవిత్రపరుస్తుంటాడు. కనుక ఆ సంస్కారాలను మనము భక్తితో స్వీకరించాలి. ముఖ్యముగా పవిత్రాత్మ మనలో తన నివాసాన్ని ఏర్పరచుకుంటాడు. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా అని పౌలు హెచ్చరిస్తున్నాడు. కనుక పాపముతో దేవుని ఆలయాన్ని కళంకపరచకుండా చూసుకోవాలి. మన క్రైస్తవ జన్మ త్రిత్వైక సర్వేశ్వరు నుండి వచ్చింది. అనగా త్రిత్వైక సర్వేశ్వరుని జీవితం వలె మన జీవితము కూడా పురోగమించాలి. ముగ్గురు వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ, ఐక్యత, అవగాహన, సమిష్టి కార్యం ఉన్నాయి. అలాగే మన క్రైస్తవ జీవితము కూడా రూపొందాలి. మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడెల్లా త్రిత్వైక సర్వేశ్వరుని జీవితాన్ని పొందుతున్నాం. కనుక అది మన అనుదిన జీవితంలో కనిపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ రోజున త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. పరిశుద్ధ త్రిత్వములో ముగ్గురు వ్యక్తులు ఏ విధంగా అయితే ఐక్యమై ఉన్నారో మేము కూడా ఈ లోకములో తోటివారితో ఐక్యమై జీవించటానికి మాకు నీ వరాలను సాధించండి. ప్రభువా, ఎల్లవేళలా మేము నీ చిత్తాన్ని తెలుసుకుని నీ చిత్త ప్రకారంగా జీవించటానికి నీ కృపావరమును కుమ్మరించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ప్రార్థన చేస్తూ ఎవరైతే ఆరోగ్యం కోసం, శాంతి కోసం ప్రార్థన చేయుచున్నారో వారికి నీ శాంతిని, ఆరోగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.